పిచ్చిపరిచినటువంటి కార్యాలయ మానవుడు గొప్పతనాన్ని గురించి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్స్ ఏ ఫైరస్ రా ఫైరస్ ఇక్కడ మనీ పాట లేదు ఇక్కడ ఈ ఫైరస్ టైం వేస్ట్ ఎందుకు దాని అనేది చాలా మంది భావన ఉంటుంది. కానీ ఆ భావన తప్పు అని చెప్పడం కోసం నేను వెళ్ళాల్సి మిత్రమా ఏమంటివి ఫైరస్ ఆచరిస్తే సమయం వృధా అవుతుందివా? ఎంత మాట ఈ ఫైరస్ జపాన్ లో పుట్టి జపాన్ లో తిరిగి టొయోటా కంపెనీలో ఓనర్లను తిట్టి ఒక్క జపాన్ దేశం కాకుండా నేను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి చోట ఆచరించే పద్ధతి ఏమిటో తెలుసా? ఫైరస్ ఇంత ఏళ్ళ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తన ఉనికిని పూర్తిగా కోల్పోయి ఆర్థికంగా సామాజికంగా మానసికంగా దెబ్బతిని అట్టడుగు స్థాయికి పడిపోతే నేనున్నానని భరోసా ఇచ్చి నేను ప్రపంచ దేశాల్లోనే అత్యాధునిక టెక్నాలజీలో జపాన్ అగ్రగామిలో గడుపుతుందో తెలుసా? ఫైరస్ వేస్ట్ అని చెప్పి ఫైరస్ ఆచరించకుండా చేస్తున్న మీరు నేను అత్యధిక ఉత్పత్తి అందిస్తాం జీరో సాధిస్తాం అంటే ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. నేను ముందు ఫైరస్ ఆచరిస్తే సమయం ఉదాహరణ ఇచ్చించబాలని ఉపకరణతో సైతం ప్రకటించవేసేదా? సంస్థలో పనిచేసే ముఖ్య అధిపతులు